ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు క్యారెట్ పొటాటో గ్రేవీ కర్రీ చూపిస్తానండి. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్యారెట్, పొటాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, ఆయిల్, మసాలా, గరం మసాలా అండ్ పోపు గింజలు, ఇది మేతి పౌడర్, జీరా పౌడర్, టర్మరిక్ అండి, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మీకు చూపించాను. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దామండి. క్యారెట్ అండ్ పొటాటో మనం బాయిల్ చేసుకుందాం కుక్కర్ పెట్టుకొని. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసుకున్నానండి. నేను ఇప్పుడు ఈ కుక్కర్లో ఒక చిన్న కప్పు వాటర్ వేసుకొని పొటాటో క్యారెట్ వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం. దీనిలోనే పొటాటో క్యారెట్ వేసేసుకుందాం. క్యారెట్ వేసేసుకుందాం, ఆల్రెడీ బాయిల్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ పొటాటో. ఇప్పుడు పొటాటో వేసేసుకుందాం. విడిగా మనం కుక్ చేసుకునే ముందే కట్ చేసుకుంటే న్యూట్రిషన్ అన్నీ ఉంటాయండి. లేదు అనండి మనం ఎప్పుడో మార్నింగ్కి నైట్ కట్ చేసి ప్రిజర్వ్ చేసుకుంటే మాత్రం దానివల్ల యూజ్ ఏమి ఉండదు కర్రీ. ఎప్పుడైతే మనం కుక్ చేసుకుంటున్నామో అప్పుడే కట్ చేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ. ఇప్పుడు దీనిలో కొంచెము సాల్ట్ వేసి లిడ్ పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ రానిద్దాం కుక్కర్ అండి. ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దామండి, సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. కుక్కర్ ఆల్రెడీ 3 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు మనము బౌల్ పెట్టుకున్నాము. ఇది అంటే కుక్కర్ కమ్ కర్రీ బౌల్ అండి, 2 in 1 యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనము స్టవ్ వెలిగించుకున్నాను ఆల్రెడీ. ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీనిలో పోపు గింజలు వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెం చిట్టపట వేగే వరకు వెయిట్ చేద్దాం. మొత్తం పోపు గింజలు వేగిపోయాయండి. దీనిలో మనము గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఈ ఆనియన్స్ వేసేసుకున్నాం. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు మనం లిడ్ పెట్టేసుకుందామండి. ఒక 2 minutes ఫ్రై అయిపోతాయి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయండి. దీనిలో ఇప్పుడు మనము మేతి పౌడరు, జీరా పౌడరు, టర్మరిక్ వేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం, ఒక 2 minutes. ఏంటంటే మనం ఆల్రెడీ క్యారెట్ ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనము రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ కూడా వేసేద్దామండి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫైనల్గా మనము క్యారెట్ యాడ్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి. దీనిలోనే మనము రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం మిక్స్ అయిన తర్వాత ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఈ రెడ్ చిల్లీ పౌడర్ పచ్చివాసన పోయే వరకు వెయిట్ చేద్దాం, ఒక 2 minutes. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాము కదండి క్యారెట్ పొటాటో వేసేద్దాం. విత్ వాటర్తో వేయాలండి, ఎందుకంటే దీనిలో మనం కొంచెమే వాటర్ వేసుకున్నాము కాబట్టి వాటర్తో వేస్తేనే బాగుంటుంది. మనం వాటర్ ఉంచేస్తే ఏంటంటే దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి కాబట్టి వాటర్తోనే వేసుకోవాలండి. ఇలా మొత్తం ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. ఒక 2 minutes బాయిల్ అవనిద్దామండి, ఎందుకంటే ఈ మసాలా అంటే స్పైసీనెస్ అంత పట్టాలి కాబట్టి పీసెస్కి. ఒక 2 minutes మొత్తం మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని వదిలేద్దాం. ఇప్పుడు లిడ్ తీసి చూద్దామండి ఒకసారి. బాయిల్ అవుతుంది చూడండి. దీనిలో ఇప్పుడు మనము ఏదైతే మసాలా ఉందండి, ఆ గరం మసాలా వేసేసుకుందాము.
సరే ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా, ఇది వేసుకొని ఇది కంప్లీట్గా మిక్స్ చేసుకొని దీన్ని కొంచెం స్మాష్ చేసుకోవాలండి. ఎందుకంటే గ్రేవీ కర్రీ కదా, ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి ఈజీగానే స్మాష్ అవుతాయి. కర్రీ ఏంటంటే రోటీ చపాతీలోకే బాగుంటుందండి, రైస్ కన్నా కూడా గ్రేవీ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇలా కూడా 2 minutes మనం బాయిల్ అవ్వనిద్దాం, మసాలా అంతా పడుతుంది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి బాయిల్ అయిపోయిందండి కంప్లీట్గా. ఇప్పుడు మనం రెడ్ తీసేసి కొత్తిమీర చల్లేసుకుందాం. సరే కంప్లీట్గా బాయిల్ అయిపోయింది. ఎలా ఉంది చూడండి, ఇంత గ్రేవీ. ఇది రోటీలోకి చపాతీలోకి బాగుంటుందండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇది ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.